అండి ఇంట్లో కొబ్బరికాయ ఉంటే మాత్రం నేనైతే కొబ్బరికాయ శనగపప్పు కర్రీ అయితే చేస్తానండి. అప్పట్లోనైతే ఎక్కువగా కొబ్బరికాయ శనగపప్పు కర్రీ చేసేవారు. మా అమ్మమ్మల కాలం నాటి కూర అయితే ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడైతే చాలామంది వండుకోవడం మానేశారు కొబ్బరికాయ శనగపప్పు కర్రీ, కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. కుక్కర్లోకి అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైంది అనేటప్పుడు జీలకర్ర, కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ఫ్రై చేసుకున్న తర్వాత పావు గంట సేపు నానపెట్టుకుని శనగపప్పు అయితే వేసుకున్న తర్వాత కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటా వేసుకొని కలపకుండా మూత పెట్టి 1 నిమిషం అయితే మగ్గించుకుంటే బాగా కలుపుకోవాలండి. మూత తీసుకొని టమాటా అంతా ఉడికిపోతుందండి. అలాంటప్పుడు టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, ధనియాల పొడి కొద్దిగా వేసుకొని 1 నిమిషం అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. శనగపప్పుకి కొబ్బరికాయకి కారం, ఉప్పు, పసుపు బాగా పడుతుంది. అలాంటప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. 3 విజిల్లు వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని చూసుకుంటే వాటర్ ఏమైనా ఉన్నట్టయితే స్టవ్ మీద పెట్టుకోవాలి. నాకైతే కొద్దిగా వాటరు ఉన్నట్టు అనిపించిందండి, అందుకోసమే స్టవ్ మీద పెట్టుకున్నాను. స్టవ్ మీద పెట్టుకొని బాగా కలుపుకొని చూసారా, ఒక్క శనగపలుకు తీసుకొని ఇలా నొక్కితే మాత్రం ఉడికిపోయింది కదండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి కొబ్బరికాయ శనగపప్పు కర్రీ. 3 విజిల్లకైతే అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చపాతీకైనా రైస్కైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి అయితే నేను కూర వండి మరి స్కూల్కి అయితే పట్టుకెళ్ళాను. మా స్టాఫ్ అందరూ తిన్నామండి. చాలా నచ్చింది కొబ్బరికాయ శనగపప్పు కూర అండి. చాలా రోజుల తర్వాత వండిసి తెచ్చారు మేడం గారని మెచ్చుకుంటూ మా స్టాఫ్ అయితే తిన్నారండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.